ఇదేంటిది వెల్ఫేర్ గ్రూప్. ఎవరు వెల్ఫేర్ అంటే విజయ్ మల్య, నీరవ్ మోడీ, చోక్సీ, లలిత్ మోడీ వాళ్ళు ఉన్నప్పుడే పెట్టుంటే బాగుండేది జగన్ పార్టీ. ఈ లెక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశంలో మిగతా రాష్ట్రాల సంగతి కానీ ఆంధ్రప్రదేశ్కి ఇంకో ఈడీ పెట్టాలి. అంటే అతను పబ్జీయే కాదు, అతను పబ్జీ మామూలుగా ఇంట్లో ఆడుకుంటారు అనుకుంటున్నారు. అసలు పబ్జీ అతను ఎవరితో ఆడుతున్నాడు? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రస్తుతం వైసీపీ నేతలు ఆర్థిక నేరాలకు సంబంధించి చాలా ఆరోపణలు వచ్చాయి. ఒకటి కాదు, 100 కాదు, వేల కోట్ల రూపాయలు వాళ్ళు లూటీ చేసినట్టుగా చాలా సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. అయితే తాజాగా మల్లా విజయప్రసాద్, వైసీపీ నేత, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి, ఆయన ఆస్తులకు సంబంధించి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్లో 5 చోట్ల ఏకంగా తనిఖీలు చేస్తూ ఉంది. మరి వైసీపీ నేతల గుండెల్లో మరికొంతమంది ఇదే దారిలో అడ్డదారిలో సంపాదించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు కూడా భయపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వైకాపా నేత మల్లా విజయప్రసాద్ అవినీతి ఆరోపణల మీద మీ స్పందన ఏంటి? ఎందుకని ఈడీ ఇంతగా దూకుడు పెంచింది? 3,000 కోట్లు ఆయన అక్రమార్జన చేశారని ఒక ఫైనాన్స్ కంపెనీ స్థాపించి, డొల్ల కంపెనీ స్థాపించి ప్రజలను లూటీ చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? దెబ్బకు ఠా దొంగల ముఠా చూసావా సినిమా? అంటే విన్నా సార్, మామూలుగా పదం చూడలేదు. దెబ్బకు ఠా దొంగల ముఠ. ఈడీ దెబ్బకు ఠానా ఈ దొంగల ముఠ, సిబిఐ దెబ్బకి ఠానా. అంటే ఇప్పుడు ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది అని ఏదో అన్నారు మీరు. ఈడీ దూకుడు ప్రదర్శిస్తోందంటే మరి ఈ క్రిమినల్స్ ఎంత దూకుడుగా పోయారు? అంతే అంటారు. అంటే దూకుడు క్రిమినల్స్కి మరి ఈడీ కూడా దూకుడుగానే వెళ్తుంది కదా. ఇప్పుడు ఇదేంటిది వెల్ఫేర్ గ్రూప్. ఎవరు వెల్ఫేర్? 3,000 కోట్లు ఇవాళ అక్రమాస్తులు. ఈడీ 5 చోట్ల సోదాలు, తనిఖీలు, ఇతనిపై అనేక కేసులు. ఆర్థిక నేరస్తుడు అంటే జగన్ తాన్లో గుడ్డే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఆర్థిక నేరస్తుడు కదా. అసలు ఏ విధంగా ఒక ఆర్థిక నేరస్తుడు 13 ఏళ్లుగా బెయిల్పై ఉన్నాడు అని సిపిఐ నారాయణ కాదు, సిబిఐ డైరెక్టర్, మాజీ డైరెక్టరే ఆశ్చర్యపోయారు. కరెక్ట్. అంటే ఇప్పుడు ఆర్థిక నేరస్తులందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకుంటే అదే వైఎస్ఆర్సీపీ అంటారా? అంటే విజయ్ మల్య, నీరవ్ మోడీ, చోక్సీ, లలిత్ మోడీ వాళ్ళు ఉన్నప్పుడే పెట్టుంటే బాగుండేది జగన్ పార్టీ. వాళ్ళు కూడా అందులో జాయిన్ అయ్యేవాళ్ళంటారా సార్? వాళ్ళందరినీ అప్పటి జాతీయ పార్టీ అయిపోయేది. ఇప్పుడు ఈ ఎకనామిక్ అఫెండర్స్ పార్టీ కర్ణాటక విభాగానికి విజయ్ మాల్యా, గుజరాత్ విభాగానికి నీరవ్ మోడీ, ఇట్లా పెట్టేసుకున్న పైన ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి. బహుశా వాళ్ళు లండన్ పారిపోయాక జగన్మోహన్ రెడ్డికి ఐడియా వచ్చి ఉండవచ్చు. ఒకవేళ వాళ్ళని కలుపుకుంటే నాకు ఇంకా లండన్ పారిపోవాల్సిన జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోయాడు. అవును. బ్యూటీ ఆఫ్ భారతదేశమా, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీయా? చంద్రబాబు పదే అంటుంటారు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని. అవును. అంటే ఇవాళ చట్టాలు, ఇవాళ ఏంటి న్యాయస్థానాలు ఏ విధంగా అవహేళనకి గురవుతున్నాయంటే వీటి వల్లే. ఇప్పుడు మల్లా విజయప్రసాద్ ఇతని పైన అనేక రాష్ట్రాల్లో కేసులు, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఒడిశాలో ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు గతంలో. అరెస్ట్ అయినాకే జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చాడు. జగన్ పదవి ఇవ్వాలంటే మరి అరెస్ట్ అవ్వాలి. నిజంగా ట్రాక్ రికార్డు ఉండాలి. బూతులా లేకపోతే ఆర్థిక నేరస్తుడా, అంటే ఏదో ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటేనే జగన్మోహన్ రెడ్డి నచ్చుతారు అనేది మనకి ప్రాక్టికల్గా అర్థమవుతున్న అంశం. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ బోర్డుకి చైర్మన్ చేసి పారేశాడు ఇది జగన్మోహన్ రెడ్డి ఇతన్ని. అంటే ఇప్పుడు ఇక్కడ ఒరిస్సాలో ఇతనిపై కేసులు ఎంత? అక్కడ 1,200 కోట్లు. ఇదే చిట్ ఫండ్సే. లేకపోతే ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, ఎన్ని రాష్ట్రాల్లో మల్లా విజయప్రసాద్పై కేసులు ఉన్నాయి. అతను ఇవాళ విశాఖపట్నం వెస్ట్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడంటే అంటే గణబాబు గెలిచినట్టున్నాడు లాస్ట్ టైం కూడా ఇతని పైన. ఇట్లాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్న తగిన వాళ్ళేనా సార్? అదే ఈ వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల లేకపోతే తెలియదు కానీ ఒక్కొక్కళ్ళు అన్అఫీషియల్ కూడా చాలామంది 1,000 కోట్లే అక్రమాన్ని చేశారు. ప్రకృతి వనరులు ప్రతి నియోజకవర్గంలో విధ్వంసం చేశారు. మరి బెదిరింపులకు గురి చేసి కొంతమంది దగ్గర దారుణంగా, అంటే గొంతు మీద కత్తి పెట్టినట్టుగా, అంటే విజయసాయిరెడ్డి కనుక పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టినట్టుగా అదేవిధంగా వీళ్ళు కూడా 1,000 కోట్లు ఉన్నారు 5 ఏళ్ల వాళ్ళ హయాంలో. సో ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఈడీ పంజా విసిరే అవకాశం ఉందంటారా?
ఈ లెక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశంలో మిగతా రాష్ట్రాల సంగతి కానీ ఆంధ్రప్రదేశ్కి ఇంకో ఈడీ పెట్టాలి. జగన్ కోసం, జగన్ యొక్క ఈ గ్యాంగ్ కోసం సపరేట్గా ఒక ఈడీ పెడతాడా మోడీ? అట్లా మరి తప్పదు. ఏది మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెన్ తక్కువ, ఇన్ని కేసులు, ఇంతమంది నేరస్తులు, సపరేట్ ఈడీ జగన్ కోసం. ఇన్ని డబ్బులు డన్లలో కూడా కోట్ల రూపాయలు లెక్కకు మిక్కిలిగా డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మరొక స్పెషల్ ఈడీని రిక్రూట్మెంట్ చేసుకోవాలేమో. మరి ఉన్నాడా విజయప్రసాద్? పరారియా? ప్రస్తుతం పరారీలో ఉన్నాడు సార్. మళ్ళా విజయప్రసాద్ ఇవాళ పరారియా? అంటే ఇప్పుడు తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర మెయిన్ గేట్ పక్కనే గోడకు ఒక బోర్డు పెట్టారా? చాక్పీస్తో రాయాలా నేటి పరారీ మళ్ళా విజయప్రసాద్. అంటే చెరిపేయటం, రేపు ఇంకొకటి పేరు రాయటం, ఎల్లుండి ఇంకో పేరు రాయటం, రోజుకొకటి పరారియా? నిన్న ముస్తఫా ముబషీర్ మారువేషంలో ఆయన తండ్రి కొడుకులు పరారీ. ముబషీర్ని వాళ్ళు పట్టుకొచ్చినట్టున్నారు, రిమాండ్ ఇచ్చినట్టుంది కోర్టు. అతను గుజరాత్లో నుంచి పట్టుకొస్తున్నారు, ఫ్రెండ్ ఇంట్లో దాక్కున్నాడు ముస్తఫా. మొన్న తమ్మినేని సీతారాం, తమ్మినేని కొడుకు చిరంజీవి నాగ్ పరారియా? అంటే ఇప్పుడు క్రిమినల్స్ అంతా, నేను అన్నది అదే, ఏది అందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సి అంటే వైఎస్ఆర్ సిపిలో సి అంటే ఏంటి? క్రిమినల్. అసలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ నేరాలు ఎలా చేయాలి ఒక శిక్షణా శిబిరమా? అదొక క్రిమినల్స్ కార్ఖానాగా. తెలుగుదేశం పార్టీని ఏమంటారంటే లీడర్స్ కార్ఖానా అంటారు. అంటే నాయకుల తయారీ కర్మాగారం. ఇక్కడ ఏది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ అసలు ముఖ్యమంత్రులుగా ఉన్నాళ్ళు, గతంలో చేసిన వాళ్ళు అందరూ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే. అవును. ఇక్కడ ఇది క్రిమినల్స్ కార్ఖానా. ఇక్కడ నేరస్తులను తయారు చేయబడును. ఏదో జనతా గ్యారేజ్, ఇక్కడ బళ్ళకి రిపేర్లు చేయబడును అన్నట్టుగా ఏదో పెడుతుంటారు అక్కడ. ఏదో జూనియర్ ఎన్టీఆర్ సినిమా జగన్ గ్యారేజా ఇది? జగన్మోహన్ రెడ్డి లాగానే మళ్ళీ విజయప్రసాద్ కూడా ఒక 136 డిశ్చార్జ్ పిటిషన్లు ఎత్తాడా? రే అతనేంటి ఇప్పుడు 13 ఏళ్లుగా బెయిల్పై ఎలా ఉన్నాడు? అసలు జగన్మోహన్ రెడ్డి చూసారా భారత న్యాయ వ్యవస్థతో ఏ గేమ్ ఆడుతున్నాడో? అవును, డెమోక్రసీ గురించి కూడా ఆయన ఎక్కువ ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే అతను పబ్జీయే కాదు, అతను పబ్జీ మామూలుగా ఇంట్లో ఆడుకుంటారు అనుకుంటున్నారు. అసలు పబ్జీ అతను ఎవరితో ఆడుతున్నాడు? ప్రజలతో, వ్యవస్థలతో, కోర్టులతో. హైకోర్టుతో ఆడుతున్నాడు, సుప్రీంకోర్టుతోనే పబ్జీ ఆడుతున్నాడు. 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఒక ఆర్థిక నేరస్తుడు 13 ఏళ్లుగా బెయిల్పై ఉండగలుగుతున్నాడంటే, ఇంతవరకు దానిపైన చర్యలు లేవంటే నిజంగా న్యాయ వ్యవస్థ మీదనే పలు సందేహాలు వస్తున్నాయి. ఇవాళ వ్యవస్థ ఏది అక్కడ ఉన్నటువంటి డొల్లతనం అనాలా, ఆ లోపాలు అనాలా, ఎలా క్యాష్ చేసుకుంటున్నారు? ఇదే అతను నేర్పేది, ఇదే అతను ఆ పాఠశాల ఏది అక్కడ శిక్షణ ఇచ్చేది. నాయకులకు కూడా అదే బోధిస్తుంది. ఇప్పుడు ఇతను ఏంటి పోలీసుల్ని తిడతాడు, మీరు కూడా తిట్టమంటాడు. అది మన అంబటి రాంబాబు కూడా అది ఫాలో అయ్యి చూపించాడు కదా సార్. అంబటి రాంబాబు ఏంటి అందరూ ఫాలో అవుతున్నారు కదా. విడుదల రజనీ అదే ఫాలో అవుతుంది. డోంట్ టచ్ మై కార్ అంటది. అంటే ఆమెమో చిలుకూరుపేట సీఐ మీద ఎగబడుద్ది, అంబటి రాంబాబు ఏమో పట్టాపురం సీఐ మీద ఎగబడతాడు. సత్యనపల్లి అసలు బ్యారికేడ్లు ఇసురు కొడతాడు. అక్కడ అంత్యక్రియలకు వచ్చి పాపం ముద్రగడ పద్మనాభంకి వాళ్ళేదో పోలీసు లాంఛనాలతో పైకి తుపాకులు కిందకి దించి గన్ పేల్చబోతుంటే వాళ్ళని నెట్టేయాలని చూస్తాడు. అంటే క్రైమ్ ఎలా చేయాలి, క్రిమినల్స్ని ఎలా ప్రోత్సహించాలి, అచ్చోసిన ఆంబోతుల్ని తయారు చేసినట్టుగా ఇవాళ రోడ్డు వదులుతున్నాడు. క్రైమ్ కార్ఖానాగా అది పార్టీ పరిణమించింది సార్. అదే కదా. ఇప్పుడు ఈరోజు అతను ఎక్కడికో వచ్చాడు, ఏదో పొగాకు కొనుగోలు కేంద్రానికి వచ్చాడు, ఏదో అక్కడ వెస్ట్ గోదావరిలో వచ్చి అతనేంటి మొత్తం ఆ హెలిప్యాడ్ దగ్గర నుంచి అందరికి నమస్కారాలు చేస్తూ వెళ్తుంటే వాడెవడో ఒకడు గంజాయి తాగాడో మరేమో చొక్కా ఇప్పుకుని జగన్మోహన్ రెడ్డి మీద పడుతున్నాడు. ఈ వెహికల్ మీద ఇతను దండం పెడతా, ఆ వెహికల్ మీద అతను షర్ట్ పదీసి. అవును సార్, అక్కడ రచ్చ చేశారు. ఆ బ్యాచ్ మొత్తం కూడా నిజంగా గంజాయి మత్తులో ఉండి అలా చేశారా లేకపోతే మామూలుగానే ఉన్నారనేది అర్థం కాలేదు. అంటే ఉన్మాదం. జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. జంజీ కాదు, ఇదేంటిది జగన్జీ అనమాట. అంటే జెన్జీ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టుగా సాక్షిలో రాసుకొచ్చారు. ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుంది? జంజీ అంటే ఏంటి? వాళ్ళు కొత్త తరం, వాళ్ళు కొత్త ఆలోచనలు, వాళ్ళు చూసేది కొత్త ధనాన్ని, ఏది అభివృద్ధి కోరుకుంటారు. జంజీలో ఎవరిలో కూడా నెగిటివ్ మైండ్ సెట్ ఉండదు, అంత పాజిటివిటీ వారు కోరుకునేది. బూతులు తిట్టేవాళ్ళని, నేరాలు చేసేవాళ్ళని, కబ్జాలు చేసేవాళ్ళని, ఖూనీలు చేసేవాళ్ళని జంజీ సపోర్ట్ చేస్తారు. ప్రేమిస్తుందా, అట్రాక్ట్ చేస్తుందా? జగన్జీ ఇది ఏది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది అదే జంజీ వర్సెస్ జగన్జీ. ఏది అక్కడ నడుస్తోంది కేవలం ఒక గేమ్ నడుస్తోంది. ఏది జగన్జీ జంజీని చెరబెట్టాలని చూస్తున్నాడు. జంజీ తిరగబడుతోంది జగన్జీపై. థ్యాంక్ యూ సార్.
నమస్తే.